ఫస్ట్ హాఫ్ స్టోరీని పోల్చుకుంటే సెకండ్ హాఫ్ ఎండింగ్ కూడా కంటిన్యూగా బానే ఉంటది అనిపిస్తుంది. ఇప్పటి వరకు హాఫ్ స్టోరీ ఒక కథలాగా ముందుకెళ్ళింది. నెక్స్ట్ హాఫ్ కూడా కథకు ముగింపు అనేది ఎలా ఉంటది అనేది చూడాలి. సో అంటే ఫస్ట్ హాఫ్ లో మేజర్ గా మోస్ట్లీ ఏమున్నాయి మంచి పాజిటివ్ అంటే అఫ్ కోర్స్ బీజిఎం ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. పవన్ కళ్యాణ్ స్టోరీ సూపర్ ఉంది. తమాన్ బీజిఎం సూపర్. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సూపర్. ఎంట్రీ సీన్ మైండ్ బ్లోయింగ్. బ్రో సెకండ్ హాఫ్ చూస్తే చచ్చిపోతాను వెళ్ళిపోతున్నావు. ప్రీవియస్ సెకండ్ హాఫ్ చూస్తే చచ్చిపోతాను వెళ్ళిపోతున్నావు. ఫస్ట్ హాఫ్ చాలు మాకు చచ్చిపోతాం మేము. ఎవరు బ్లాక్ బస్టర్ ఇంటర్వెల్ హ్యాట్రిక్ ఫ్లాప్లు అన్నారు, హేటర్స్ అంటారు, జాతండి ఎంగేశారు సినిమా అయితే. బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కాల ఇంటర్వెల్ సూపర్ భయ్. అది అయితే జోష్. సెకండ్ హాఫ్ ఉంటే రచ్చలేసింది. వెళ్ళేసి మంచిగా స్వాగ్ ఉంది, మంచిగా స్వాగ్ స్టైల్ ఉంది. శ్రేయా రెడ్డి పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి అంతే. ప్రకాష్ రాజ్ ఫాదర్ క్యారెక్టర్ టైప్ మంచిగా డీసెంట్ ఉంది బ్రో. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ జోష్ ఉంది. అదే జోష్ సెకండ్ హాఫ్ లో కంటిన్యూ అయితే సినిమా మాత్రం చెప్పి బాక్స్ ఆఫీస్ ఊచుకోతా. ఇదే ఇంటర్వెల్ జోష్ యాస్టీస్ సెకండ్ హాఫ్ లో కంటిన్యూ అయితే చాలు. ఛార్జింగ్ తెంగుతున్నారు. సో చూస్తున్నాం కదా అభిమానులు చాలా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు, బీజిఎం చాలా బాగుంది అంటున్నారు, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఒక 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 భారీ యాక్షన్ సీక్వెల్తో పవన్ ఎంట్రీ ఉంటుందని, భారీ యాక్షన్ సీన్తో పవన్ ఎంట్రీ ఉంటుందంటూ చెబుతున్నారు. ద ఫస్ట్ ఆడియన్స్ రియాక్షన్ మేము మీకు చూపిస్తున్నాం. మూవీ చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా బ్రేక్లో బయటకు వచ్చినటువంటి ఆడియన్స్తో ఆర్టీవీ ఇంటరాక్ట్ అవుతుంది. చాలా బాగుంది. ఇమ్రాన్ హష్మి జస్ట్ ఇంటర్వెల్లో వస్తాడు. అక్క హిట్ బొమ్మ బాగుంది. పవన్ కళ్యాణ్ హైలైట్ సినిమాకి. గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇంటర్వెల్ సీన్, ఎంట్రీ సీన్ కూడా బాగుంది. ఇంటర్వెల్ సీనే బాగుంది. ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ ఫస్ట్ హాఫ్ లోనే ఉందా? సినిమా చూడండి మీరు కూడా. లోపల 2000 మంది ఉన్నారు. లోపల 1200 టికెట్లు ఊపిరాడట్లా. జై పవర్ స్టార్. మూవీ అయితే సూపర్. సో మూవీ అయితే సూపర్ అంటున్నారు. యా ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు ఒక పర్సన్ చెప్పారు కదా, లోపల ఊపిరాడట్లేదు 2000 మంది ఉన్నారని. సో దట్ ఈస్ ద కండిషన్ ఇన్ ఎవ్రీ థియేటర్ ఆల్మోస్ట్. చాలా వరకు థియేటర్లో బుక్ అయినటువంటి టికెట్స్ కంటే ఇంకా చాలామంది లోపల ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది లోపలికి వెళ్ళలేని పరిస్థితి, ఆ థియేటర్ యాజమాన్యాలు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. థియేటర్ కెపాసిటీ 1000 ఉంటే లోపల 2000 మంది ఉంటున్నారు. ఇక పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఊపిరి ఆడట్లేదు లోపల. అండ్ వీ కెన్ సీ ఆర్టీవీ స్క్రీన్లో మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. థియేటర్లో ఎక్కడ చూసినా సందడి, ఈలలు గోలలే కనిపిస్తున్నాయి. అంత బాగుంది. ఇంటర్వెల్ అంటే గూస్ బంప్స్. మనం పెట్టిన టికెట్కి అంత చాలంతే. బ్రో నేను నిజంగా చెప్పాలంటే ప్రామిస్గా సినిమాని చూడలేదు. ఎందుకంటే లోపల అంత జనాలు అసలు లోపలికి వెళ్తే నట్టుకోలేని జనాలు చూడలేము. కానీ ఇంటర్వెల్ చాలా అంటే చాలా బాగుంది. తమిళనాడు తలపతి ఫ్యాన్స్ క్లబ్. We only support to Pawan Kalyan to core. In Andhra, Pawan Kalyan. In Tamil Nadu, Talapati. Bro, in Tamil Nadu, Janasena Party. In Tamil Nadu, Tamil Vetri Kalagam. So we have seen Tamil fans also ikkada భారీ ఎత్తున ఉన్నారు. లోపల ఊపిరాడట్లేదు అంటున్నారు. అండ్ వీ కెన్ డిక్లేర్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్.
ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. బ్రేక్ టైంలో వచ్చినటువంటి ఆ బ్రేక్ ముందు వచ్చినటువంటి సీక్వెన్స్ అదిరిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అని చెప్తున్నారు.